నాకు ఎమ్మెల్సీ కావాలనే కోరిక నా కొరకు కాదు, నా కుటుంబం కొరకు కాదు. ఎందుకంటే నా పిల్లలంతా కూడా ఆల్రెడీ డెవలప్ అయ్యారు, యూఎస్ఏలో బెంగళూరులో ఉన్నారు. నేను నా కుటుంబము నా గురించో నా భార్య ఎందుకంటే ప్రశ్నించగా గొంతుకు కనుక మన రిప్రజెంటేషన్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను ఇలా ప్రతి టీచరు లెక్చరరు ప్రొఫెసర్ అందరు కూడా ఒక 10 లక్షల బీమా కావాలని కొట్లాడతాను. ఎందుకంటే ఉన్నది, సర్వీస్ చేసే ఆలోచన ఉన్నది, డబ్బు సంపాదించడం కోసం రాలే. నా వెనుక డబ్బులు పెట్టుబడి కానీ నా వెనుక ఆస్తులు అంతస్తులు లేవు. కేవలం ఎందుకంటే నాకు పొందే ఆదరణ, ప్రజా ఆదరణ, పట్టభద్రుల యొక్క ఆదరణ చూసి ఓరలేక వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నా ఆదరణ చాలా చక్కగా ఉందని నాకు తెలుసు. గతంలో ఉన్న ఆదరణ కన్నా ఎక్కువ ఉన్నది ఇప్పుడు. అంటే పట్టభద్రులు యాదగిరి శేఖరరావు గారికి ఎందుకు ఓటేయాలి? తెలంగాణ ట్రస్మా అసోసియేషన్ ముఖ్య సలహాదారులు, మరి ప్రైవేటు స్కూల్ అభివృద్ధి కోసం, వాటి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి యాదగిరి శేఖరరావు గారు మనతో ఉన్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండనున్నారు. మరి ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీ బరిలో ఉండి చివరి క్షణంలో డ్రాప్ చేయడం జరిగింది. మరి ప్రస్తుతం యాదగిరి శేఖరరావు గారు ఏ ప్రాంతాల్లో పర్యటించారు, మరి వారి యొక్క బలం బలహీనత ఏ విధంగా ఉంది, అన్ని విషయాలు ఆయనతో మాట్లాడదాం. నా పేరు యాదగిరి శేఖరరావు. తొలి పొద్దుకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నా అనే విషయం తెలుసుకొని తొలిపొద్దు బ్యూరో రావడం, నన్ను ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందదాయకం. దీనికి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను, ప్రత్యేక వందనాలు కూడా తెలియజేస్తాను. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి కోసం ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. అసలు మీ నేటివ్ ఎక్కడ? మరి ట్రస్మా కోసం మీరు విశేషంగా కృషి చేశారు. ప్రస్తుతం ట్రస్మా సమస్యలు ఏమున్నాయి? తల్లిదండ్రులు రైతు కుటుంబం. మాది పూర్వ ఆదిలాబాద్, ప్రస్తుత మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామం. నేను చివరి సంతానం, 4వ సంతానం మా కుటుంబంలో. మిగతా ముగ్గురు మామూలుగా అంటే ఇంట్లో వర్క్ చేసేవారు. అంటే వ్యవసాయం. మా బ్రదరు, మా ఫాదర్ కూడా వ్యవసాయ రంగమే. మా బ్రదర్ ఇలా కూడా వ్యవసాయం. ఇంకో బ్రదర్ కాంట్రాక్టర్ ఉండే. సరే, అందులో నేను ఒక్కని మాత్రమే చదువుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ వరకు ఆదిలాబాద్ జిల్లాలోనే చదువుకొని డిగ్రీ కోసం ఎస్ఆర్ఆర్ కాలేజ్ రావడం జరిగింది. 84-87లో డిగ్రీ కంప్లీట్ చేసి 89లో పీజీ కంప్లీట్ చేసి అటు తర్వాత 2 సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాలలు, 5 సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్లో చదివి 93లో నేను ఒక స్కూల్ కొంతమంది నలుగురం కలిసి పార్ట్నర్ ఉండి వాల్మీకి నందిని స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి 96-97 ప్రాంతంలో ఆ అసోసియేషన్ మీద కొంత చేసే కార్యక్రమాల పట్ల, ప్రైవేట్ పాఠశాలలు అప్పుడు ఎదుర్కొన్న సమస్యల పట్ల కొంతమంది పెద్దల ద్వారా, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారి ద్వారా, ముఖ్యంగా కొమరయ్య గారు కావచ్చు, అలాగే తిరుపతి స్వామి గారు, జగన్ గారు, వాళ్ళు కొంత నన్ను యూనియన్లో తిప్పి ఈ యూనియన్ అసలు సమస్యలు ఏంటి, ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన అంశంలో నన్ను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా నేను కంటిన్యూషన్గా ఒక ట్రస్మాను ఎస్టాబ్లిష్ చేయడంలో 17 మందిలో నేను ఒక కీలక పాత్ర. అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం 2002లో ఊర్తిన వేసింది. వారికి అప్పుడు ప్రైవేట్ పాఠశాలలు చాలా అవసరం ఉంటాయి కేసీఆర్ గారికి. ఎందుకంటే విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, పాఠశాలలకు చెందిన బస్సులు కావచ్చు, పాఠశాలలు కొంత ఆర్థికంగా కూడా ఉంటాయి, కొంత ఉద్యమంలో సొంత ఖర్చులతో రాగలుగుతారు అని ముఖ్యంగా మొట్టమొదటే అసలు కేసీఆర్ గారికి వెన్నంటి ఉన్నది కవులు, కళాకారులు వీళ్ళందరితో పాటు అంతకన్నా ఎక్కువగా సర్వీస్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరికన్నా ఎక్కువ. ఎందుకంటే మాకు అన్ని బస్సులతో పాటు డీజిల్, డ్రైవర్లు, మ్యాన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి టీచర్లతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు అందరినీ కూడా మేము ఎడ్యుకేట్ చేయగలిగాం ఆ కాలంలో. సో అందుకే ట్రస్మా అనేది కేవలం ఉద్యమాని కోసమే స్థాపించినటువంటి సంఘం. మేజర్గా అప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా పాఠశాలలు వచ్చి తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసి ఉద్యోగస్తులంతా మనోళ్ళు, మేనేజ్మెంట్స్ అంతా అక్కడ ఉండి డబ్బును దోచుకపోతున్నారు. రెండవది, ఈ ప్రాంతంకి చెందిన వాళ్ళందరి దగ్గర కూడా ఎక్కువ డబ్బును అంటే వ్యాపారశాలలుగా మార్చినటువంటి కళాశాలను కేసీఆర్ గారు తెలంగాణ రాగానే ఆ పాఠశాలను నేను కనుమరుగు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ భవన్లో కూడా మా నాయకులతో. సో పాఠశాలకు సంబంధించిన కొన్ని అంశాలు కానీ, ఎన్ఓసీలు కానీ అట్లాంటివి కూడా గివ్వేంది అని కూడా వారు తెలంగాణ భవన్ సాక్షిగా మాట్లాడడం జరిగితే అప్పుడు మేమంతా కూడా ప్రేరేపణ అంటే అయ్యో మాకు తెలంగాణలో ఈ యొక్క విద్య పట్ల
ప్రైవేట్ విద్యా సంస్థల పట్ల ఇంత అంకితభావం ఉన్నటువంటి ఒక ఉద్యమకారుడు అనేది మేము ఆయనతో ట్రాక్లోకి వెళ్ళడం జరిగింది. ఉద్యమం చేశాం. ఉద్యమంతో పాటు తెలంగాణ వచ్చినాక కూడా 2 పర్యాయాలు ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి వారెంబడే ఉన్నాం. అది ప్రభుత్వ పరంగా మాకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోము. రెండోది ఉద్యమం పరిచయము, ఉద్యమ నేపథ్యము, అట్లే ప్రభుత్వ నేపథ్యంలో వారితో ఉండి గత 20 సంవత్సరాల నుంచి నేను అందులో మళ్ళీ ట్రస్మా ముఖ్య భూమిక పోషించాను. ట్రస్మా సెక్రటరీగా, ట్రస్మా జిల్లా ప్రెసిడెంట్గా, ట్రస్మా జిల్లా సెక్రటరీగా, ట్రస్మా స్టేట్ సెక్రటరీగా, ట్రస్మా స్టేట్ కోఆర్డినేటర్గా, ట్రస్మా స్టేట్ జాయింట్ సెక్రటరీగా, ట్రస్మా స్టేట్ ఎక్స్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. ఎక్స్ ప్రెసిడెంట్గా ఉన్నా, ఇప్పుడు చీఫ్ అడ్డు. అంటే గత 22 సంవత్సరాలు ట్రస్మాల ఏదో ఒక కీలక పాత్ర పోషించాను. దానికి తోడు ఈ ఉద్యమ నేపథ్యం ఒకటి కలిసింది. అట్లాగే ప్రభుత్వం కూడా ఏర్పడడం కూడా, కేసీఆర్ గారితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండడం కూడా నాకు కొన్ని పనులు మా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినవి, ఫైర్ కావచ్చు, ప్రీ ప్రైమరీ కావచ్చు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, 1 కోటి నుంచి 5 కోట్ల ఇన్కమ్ పెంచడంలో కావచ్చు, అలాగే డిఎల్ఈడి మా దగ్గర పనిచేసిన అన్ట్రైన్ టీచర్స్ అందరికీ కూడా డిఎల్ఈడి ట్రైనింగ్ ఇవ్వడం, డిప్లొమా లెర్నింగ్ ఇన్ ఎడ్యుకేషన్, అనేక రకాల యూడేస్ కావచ్చు. ముఖ్యంగా కరోనాలో 2,000 రూపాయలు 25 కిలోల బియ్యం ఇప్పించడంలో ప్రముఖ పాత్ర పోషించా. కొంత నాకు కరోనా కూడా అటాక్ అయింది తిరగడంలో. రోజు మంత్రుల దగ్గరికి, ప్రగతి భవన్కు, సెక్రటరేట్కు, డిఓలను, డైరెక్టరేట్లను అందరినీ కలవడంలో కూడా కొంత నిర్విరామంగా తిరిగాను. దానిలో కూడా ఒక 2 నెలలు హాస్పిటల్ కూడా పాలయ్యాను. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ట్రస్మా నేపథ్యంలో అనేక కార్యక్రమాలు చేశా. గతంలో మీరు అన్నట్టు నేను యాక్చువల్గా ఎమ్మెల్సీ అయ్యేది, కానీ ఇంకా కేసీఆర్ గారు ఉద్యమ పరిచయము, ఉద్యమ నేతగా తనతో వెన్నంటి ఉండి అనేక సందర్భాల్లో కలిసిన సందర్భంలో ప్రభుత్వం 2వసారి భారీ మెజార్టీతో గెలవడం, అప్పుడే ఈ ఎన్నికలు రావడం, వారుండి నీకు మేము కొన్ని ఈక్వేషన్స్లో గతంలో స్వామి గౌడ్ గారు ఉండి మేము చంద్రశేఖర్ గౌడ్ గారికి ఒక ఉద్యోగ నేత, అతను ఒక సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, బీసీకి సంబంధించిన వ్యక్తి, గౌడ కమ్యూనిటీ కాబట్టి నువ్వు ఖచ్చితంగా డ్రాప్ కావాలని ప్రగతి భవన్కు మా సంఘ నాయకులందరినీ కూడా పిలవడం జరిగింది. వారి నేపథ్యంలో నేను యాక్చువల్గా నామినేషన్ చివరి అంత అయిపోయినాక విత్డ్రా రోజు కేటీఆర్ గారు దాదాపు 2-3 గంటలు చర్చ చేసి మా నాయకులతోని మాకు ఇలాంటి అన్ని ఇష్యూస్ అన్నీ కూడా క్లోజ్ చేస్తాం, నువ్వు ఎమ్మెల్సీ అయినాక కూడా ఇవే కదా చేసేదని, తర్వాత నీకు ఏదైనా అవసరం అయితే మళ్ళీ నీకు ఏదైనా చైర్మన్ పోస్ట్ అట్లాంటిది నాకు చెప్పి డ్రాప్ చేయడం జరిగింది. అవసరమైతే ఎమ్మెల్సీ కూడా మళ్ళీ వేరే రకంగా ఉంటాయి కదా, ఇప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండండి, ఖచ్చితంగా డ్రాప్ అవ్వండి అంటే మా సంఘం నిర్ణయించింది. ప్రైవేట్ పాఠశాల కోసం డ్రాప్ అవ్వడం జరిగింది అప్పటి కాలంలో. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో ఏంటంటే, నేను గతంలోనే ఇదయ్యా, నాకు ఏదైతే ప్రామిస్లు ఉన్నాయో అవన్నీ జరగలేదు కాబట్టి నాకు ఎమ్మెల్సీ కావాలనే కోరిక నా కొరకు కాదు, నా కుటుంబం కొరకు కాదు. ఎందుకంటే నా పిల్లలంతా కూడా ఆల్రెడీ డెవలప్ అయ్యారు, యూఎస్ఏలో, బెంగళూరులో ఉన్నారు. నేను నా కుటుంబము, నా గురించో, నా భార్య పిల్లల గురించో, ఇంకేదో మా అబ్బాయి ఇంకేదో కాదు, మా బంధువుల గురించో, ఇంకా ఫ్రెండ్స్ గురించో కాదు. కేవలం ప్రైవేట్ పాఠశాలలో ఇంత విద్యా వ్యవస్థ ఉన్నది. ప్రైవేట్ విద్యా సంస్థల జూనియర్ కాలేజ్, డిగ్రీ ఇంకేదో కావచ్చు. ఇలా రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం ఉన్నది, 8,000 కోట్లు ఆగిపోయినాయి. ఇలా చాలా కాలేజీలు మూతపడ్డాయి, చాలా స్కూల్స్ కూడా మూతపడ్డాయి. ఈ కార్పొరేట్ కళాశాలలు కూడా ఊరూరికి వచ్చి అన్ని వ్యాపారశాలలు మార్చి బడుగు బలైన పిల్లలకి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు ఇట్లా ఫీజులు వసూలు చేస్తా ఉన్నాం, పెంచుతా. సార్, గతంలో మాదిరిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీ డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తామని చెప్పి మీతో ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే ప్రయత్నం చేస్తే, నేను జనరల్గా ఇప్పుడు పక్కా డిసైడ్ చేసుకున్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా. ఎందుకంటే గతంలోనే ఒక తప్పు జరిగింది. ఎందుకుంటున్నా అంటే, ప్రభుత్వం పనిచేస్తుందని. ఆ ప్రభుత్వం పని చేయలేక చెప్పింది ఏదైతే చెప్పిందో ఆ చెప్పిన కొన్ని జరగలే, కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. ఇప్పుడు సొంతగా నాకు నేను వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా డిసైడ్ చేసుకున్న. ఎవరు వచ్చినా రాకున్నా అన్ని పార్టీల మద్దతుతో రేపు ప్రభుత్వానికి ఒక వారధిగా ఉండబోతున్నా, ప్రభుత్వానికి ఒక సర్వెంట్గా ఉండబోతున్నా. అంటే ఇద్దరి మధ్యలో, ఇటు పట్టభద్రులకు, ప్రభుత్వానికి, ప్రజలకు, ఉద్యోగస్తులకు, కుల సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, ప్రజా సంఘాలకు, మా ప్రైవేట్ పాఠశాల, ప్రైవేట్ విద్యా సంస్థల సంఘాలకు, అన్ని సంఘాలకు, సమాజం మొత్తానికి కూడా ఒక వారధిగా, ఒక సేవకుడుగా రాబోతున్నాను. ఎవరు చెప్పినా, ఎవరు అన్నా అనకున్నా నేను స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్తున్నాను. ఇక ఖచ్చితంగా ఆ రణరంగంలో ఉంటున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టభద్రులు యాదగిరి శేఖర్ రావు గారికి ఎందుకు ఓటేయాలి? నా ఉద్యమంలో ఎగిసిన దానిలో నేను కీలక పాత్ర పోషించిన. ఒక కష్టపడే మనస్తత్వం ఉన్నది, సర్వీస్ చేసే ఆలోచన ఉన్నది, డబ్బు సంపాదించడం కోసం రాలే. నా వెనుక డబ్బులు పెట్టుబడి కానీ, నా వెనుక ఆస్తులు అంతస్తులు లేవు. కేవలం ఒక సామాన్యుడిగా పనిచేస్తున్నాను కాబట్టి. ఇలా చాలామంది అంటా ఉన్నారు, 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం ఓటుకొని. ఈవేళ ఓటు నమోదు కార్యక్రమంలో అంటా ఉన్నారు, రేపు ఓటు వేసే సమయంలో కూడా అంటా ఉన్నారు.
అలాగే ఇంకొకరు కూడా అంటున్నారు శేఖర్రావు గారు ఎప్పుడో ఒకసారి మళ్ళీ గతంలో డ్రాప్ అయినట్టు అంటాం. అంటే ప్రత్యర్థులు ఎందుకంటే నాకు పొందే ఆదరణ, ప్రజా ఆదరణ, పట్టభద్రుల యొక్క ఆదరణ చూసి ఓర్వలేక వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నా ఆదరణ చాలా చక్కగా ఉందని నాకు తెలుసు. గతంలో ఉన్న ఆదరణ కన్నా ఎక్కువ ఉన్నది ఇప్పుడు. పార్టీ వైపు నుంచి ఎందుకు మీరు ప్రయత్నం చేయాలి టికెట్ కోసం? ఆల్రెడీ అడిగా నేను, ఇప్పటికీ అడిగి, అప్పుడు అడిగి, గతంలోనే దెబ్బతిని ఉన్నా కాబట్టి ఇప్పుడు కూడా అడుగుతున్నా నేను. ఏ పార్టీ నుంచి సార్? అన్ని పార్టీల నుంచి అడుగుతున్నా. ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర నేను ఈసారి కంటెస్ట్ చేద్దామని ఆలోచన. కానీ బీఆర్ఎస్ కూడా అడిగా. బీఆర్ఎస్ పార్టీలో కూడా నేను 20 సంవత్సరాల నుంచి అందులో పనిచేశా. నేరుగా పరిచయాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీతో. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి అప్లికేషన్ పెట్టుకున్నా. వారు కేసీఆర్ గారు ఉద్యమ నేత, వారు పక్క ఆలోచన చేసి వస్తే అంటే ఓకే. కానీ వారు ఇస్తా అనడం, అనపోవడం అది ఇంకా తేల్చలే కాబట్టి నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా వెళ్తా ఉన్నాను. ఇలా వీళ్ళు ఇంకా మిగతా పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. వాళ్ళ దానిలో చాలా ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఈ రోజు నేను పోయి వెనక బెంచ్లో కూర్చుండి నాకు టికెట్ కావాలని ఆశిస్తే అది తప్పు. ఏదైనా పట్టభద్రులు ఎన్ని ఓట్లు ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో, మనకి ఎన్ని వస్తాయని చెప్పి మీ ఇప్పుడు అంచనా వేస్తున్నారు? గతంలో 1,90,000 మేము ఎన్రోల్ జరిగినాయి మొత్తం ఓవరాల్. అందులో 90,000 మాత్రమే పోలేనాయి. ఇప్పుడు నేను 3 లక్షల వరకు అవుతున్నాయి అనుకుంటున్నాను. అందులో దాదాపు 2 లక్షల వరకు, అంటే 1,50,000 నుంచి 2 లక్షల వరకు చేయాలని డిసైడ్ చేసుకున్నా. ఆల్రెడీ ప్రతి మండల కేంద్రం 270 మండలాల కేంద్రాలన్నీ కూడా మేము ఇలా ఏర్పాటు చేసాము ఓటు నమోదు కార్యక్రమంలో. ప్రతి ప్రైవేట్ పాఠశాల కూడా ఇలా ఓటు నమోదు కార్యక్రమం భాగం సాగుతూ ఉంది. అక్కడ అంతా కూడా ఫ్లెక్సీలు, అవేర్నెస్ కూడా ఇచ్చాము. తల్లిదండ్రులకు, మా ఓల్డ్ స్టూడెంట్స్కు, మా దగ్గర పనిచేసిన టీచర్లకు, ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు అందరికీ కూడా అవేర్నెస్ ఇస్తూ ఉన్నాం. ఎక్కడ ఇతర జిల్లాలో ఉన్నా కూడా, ఇక్కడికి సంబంధించిన వాళ్ళు ఇతర జిల్లాలో ఉన్న వాళ్ళకు కూడా మేము వాట్సాప్ ద్వారా తీసుకొని ఓటు నమోదు కార్యక్రమంలో స్పీడప్ చేసినాం. చివరిసారిగా పట్టభద్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? జనరల్గా పట్టభద్రులందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి నేను గనక, నాకు ఈ 6 నెలలు కనుక మీరు సాయం చేసి, ఈ 6 నెలలు నాతో కష్టపడి ఓటు నమోదు కార్యక్రమంలో కీలక పాత్ర పోషించి, రేపు ఓటు వేయడంలో కూడా కీలక పాత్ర పోషించినట్లయితే ప్రతి ఒక్కరికి నేను ఒక సర్వెంట్గా, మీ గొంతుకగా, మీ ప్రశ్నగా, ఎన్ని ప్రశ్నలు ఉన్నా అన్ని ప్రాంతాలు తిరిగి నాకు గనక గెలిపించినట్లయితే నేను ఏదైతే కరీంనగర్ కేంద్రం ఉందో, కేంద్రమే కాకుండా అన్ని మండలాలు తిరిగి ఎక్కడెక్కడ ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయి, అది జర్నలిస్టులకు ఉన్నాయా, ఉద్యోగస్తులకు ఉన్నాయా, నిరుద్యోగులకు ఉన్నాయా, రైతులకు ఉన్నాయా, ప్రజాక్షేత్రంలో అనేక రంగాలు, విద్యార్థి సంఘాలకు ఉన్నాయా, వివిధ పార్టీ నాయకులు ఉన్నాయా, అది పెన్షన్ పరంగా ఉందా, ఏ రకంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా చర్చించుకొని శాసన మండలిలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, ముఖ్యమంత్రి గారి దగ్గర కావచ్చు, ఇతరత్ర మంత్రుల శాఖలు కావచ్చు, రోజు 24 గంటలు ప్లాట్ఫామ్ మీద ఉండి మీ ఇష్యూస్ అన్నీ కూడా ఒక 6 ఏళ్ళు మీకు సేవ చేస్తాను. నేను 6 ఏళ్ళు మీకు సేవ చేస్తా. నన్ను నమ్మండి. ఏదో గెలిచినాక ఎక్కడనో హైదరాబాద్, బెంగళూరులో పోయి సెటిల్ అయ్యి మళ్ళీ మీకు కనబడకపోవడం, ముఖం చాటేసడం ఉండదు. ఎందుకంటే ఒక సంఘ నాయకుడిగానే 22 సంవత్సరాలు రోడ్డు మీద ఉన్నా. ఒక సంఘ నాయకుడిగానే ఎవ్వరు చేయని పనులు చేశాను నేను ఒక సంఘ నాయకుడిగా. అలాంటప్పుడు నాకు కనుక ఈ యొక్క ప్రోటోకాల్ కనుక వచ్చినట్లయితే అన్ని అఫీషియల్స్, అన్ని రాజకీయ నాయకులతో ఇలా భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసు. అన్ని రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అది వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఇతరత్ర సమస్యల పట్ల కూడా అన్నిట్లో అవగాహన ఉన్నది. రంగం నుంచి నేర్చుకున్న అనేక పుస్తకాలు చదివా. ముఖ్యంగా మనసును చదివా. నేను సంపాదించింది ఏంటంటే నా జీవితంలో మనుషుల్ని నేను డబ్బు సంపాదించలేదు, వ్యవహారం సంపాదించినాను. నా జీవన ప్రయాణంలో అందరితో ప్రేమ పంచుకున్నాను. నాతో కూడా అందరు ప్రేమ పంచుకుంటున్నాను. ఆ అఫెక్షన్, లవ్ అండ్ అఫెక్షన్తోనే నేను ఇలా బయటికి వెళ్ళి అందరి సమస్యలను అలవోక సాధిస్తానని మీరందరూ కూడా నన్ను నమ్మి ఆశీర్వదించాలని కోరుతాను.